హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? ఏం బ్రేక్ఫాస్ట్ ఇది అది చూపిస్తాను చూడండి. అది సేమియా, అదే బిర్యానీ టైప్, అదే సేమియా పలావ్ లాగా అనమాట. దానికి క్యారెట్, బీన్స్, బంగాళదుంప, టమాటా, వెల్లుల్లి, అల్లం పేస్ట్, లవంగా, యాలిక, బిర్యానీ ఆకుంటే వేసుకోవచ్చు, పుదీనా, ఉల్లిపాయ, పచ్చిమిరకాయ. దీనికి చట్నీ కాంబినేషన్ పచ్చి కొబ్బరి, పచ్చి ఉల్లిపాయ, ఇది కొద్దిగా చింతపండు, ఎల్లుల్లిపాయ, జీలకర్ర వేసి మిక్సీ కొట్టుకోవాలి. ఇది చట్నీ. సరేనా? ఇదిగో ఇది ఉప్మా చేసుకుంటాక ఎలా చేయాలో చేద్దాం. ఇక ముందు మసాలా వేసేసి, స్పైసెస్ ఏమి వేయట్లేదు, కాలుతో వేసుకోవచ్చు. మీరు పలావ్కి వేసుకుని స్పైసెస్ లవంగా, దాల్చిని, యాలిక, బిర్యానీ ఆకు వేసుకుంటే బాగుంటుంది. నేను అవి ఏమి వేయట్లేదు, 2 లవంగాలు వేసాను అంతే. బీన్స్ వేసాను. ఇదిగో కొబ్బరి చట్నీకి ఇలా చేసుకున్నా. పచ్చి కొబ్బరి, ఉల్లిపాయ, పచ్చిమిరకాయ, చింతపండు, ఉప్పు, వెల్లుల్లి, జీలకర్ర. ఇదిగో ఉల్లిపాయ ఫ్రై చేసాము. ఉల్లిపాయ ఫ్రై అయిపోయింది. ఇంకా ఉప్మా వేసుకుంటాం అలాగే. 1/1 వేసేసుకుని పసుపు, ఉప్పు, కారం వేసుకుని వాటర్ 1కి 2 వేసుకుని అవి వెజిటబుల్స్ అన్నీ అలా వేసేసుకుని మగ్గాక వెల్లుల్లి, అల్లం కూడా వేసేసి ఇదిగో ఇలా వాటర్ ఉప్మాకి మరిగినట్టే ఇలాగా ఇలా వేసుకుని మరిగాక సేమియా వేసుకుని దింపేసుకోండి. ఇదిగో కొబ్బరి చట్నీ, పుదీనా, పచ్చి కొబ్బరి, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, చింతపండు, వెల్లుల్లి, జీలకర్ర వేసి ఇలా మిక్సీ కొట్టుకో. ఇది కాంబినేషన్. ఇది మరిగినప్పుడు మళ్ళీ చూపిస్తాను. అదిగో అమ్మాయి చెప్పి ఎక్కడ వేయాలో. ఇక ఇలా మసులుతుంది. మసులుతుంది కదా. ఇక సేమియా వేసేస్తున్నాం. ఒకటిన్నర వేసుకుంటే బాగుంటుంది. ఇది అదిగో అయిపోయింది. బీన్స్, క్యారెట్, వెజిటబుల్స్ అన్నీ బాగున్నాయి కదా. బాగుందా? చేసుకోండి ఇలా. పిల్లలు సేమియా ఇలా చేస్తే బాగా తింటారు. దీని కాంబినేషన్ ఇది కంపల్సరీ ఉండాలి. గ్రీన్ చట్నీ అది ఎలా ఉడుకుతుందో బాగుంది. టమాటా